అదే రకంగా ఈ ఆర్ఓఆర్ చట్టం గురించి కూడా ఇందాక నేను చెప్పాల్సిందంతా కూడా రాజకీయంగా నా కుటుంబ సభ్యులు మీరే చాలా వివరంగా వివరించారు. 2020 ఆర్ఓఆర్ చట్టం, ధరణిలో ఉన్న ఇబ్బందులు, వాటి సవరణలు, ఈ 2024లో మనం తేబోయే చట్టంలో ఏ ప్రొవిజన్స్ పెట్టుకున్నాం, ఆ ప్రొవిజన్లో కావాల్సిన ఆ ప్రొవిజన్స్లో ఉండాల్సిన మార్పులు చేర్పులు ఫినిషింగ్ టచ్లో ఉన్నాం. డెఫినెట్గా 2024 చట్టం ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం చేయటంలే, ఒకటే ఆలోచన, ఒక రోల్ మోడల్ చట్టాన్ని దేశానికే ఈ చట్టం తెలంగాణ చట్టం ఒక మోడల్గా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలని సబ్ కమిటీకి వివరించాం. దాంట్లో నవీన్ మిట్ల గారు, సబ్ కమిటీ మెంబర్లు అందరూ, ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అడ్వకేట్స్ చాలామంది, మీలో కూడా చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైన సందేశాలు కూడా దాంట్లో క్రోడీకరించారు. వీటన్నిటినీ క్లబ్ చేసి వీటన్నిటినీ గ్రైండింగ్ చేసి పాత చట్టంలో బిఫోర్ 2020కి ముందు చట్టంలో ఉండే మంచిని 2020లో 1/20 అన్న మంచి ఏది ఉంటే అది కూడా ఈ 2024లోకి దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన దగ్గరే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏవైతే వారి చట్టాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి ఉంటే దాన్ని సేకరించి ఓవరాల్గా ఇది బెస్ట్ చట్టం, రేపు కళ్ళు మూసుకొని ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ రాష్ట్ర పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా మన చట్టాన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమి ఆసాములకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక గోల్డ్ లాంటి చట్టాన్ని తప్పకుండా మీ అందరి సహకారంతో మనందరి కష్ట ఫలితాలతో వచ్చిన కృషితో సాధించిన ఆ చట్టాన్ని ఇవ్వబోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా మన పరిపాలన సైడ్ వస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు మీరే. రెవెన్యూ వ్యవస్థే చెవులు కళ్ళు. నిజంగా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అది ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇటు నల్లగొండ కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది జిల్లా కలెక్టర్ కిందకి వాళ్ళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కో ఎంఆర్ఓకో చేస్తాడు. అంటే రెవెన్యూ వ్యవస్థతోనే మొదలవుతుంది. మొన్న ఫ్లడ్లో కూడా ఎక్సలెంట్గా పనిచేశారు. చాలా మినిమం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే విధంగా కష్టపడి పనిచేశారు. దాన్ని రియల్గా యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా నేను అప్రిషియేటింగ్గా చేయటం కాదు, క్యాబినెట్లో మంత్రులు అందరం కూడా చాలా కష్టపడి మన రెవెన్యూ వ్యవస్థ పనిచేశారు అనేది చర్చించుకోవటం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషానికి కారణం మీ అందరి కష్ట ఫలితమని గౌరవంగా గర్వంగా కూడా చెప్పుకుంటున్నా. అంతేకాదు, ఇందాక నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో నా సోదరీమణులు సోదరులు కూడా కొంతమంది చెప్పారు. అంటే వ్యవస్థలో అందరూ తప్పు అని నేను అనను. ఎవరో ఒకళ్ళో ఇద్దరో నలుగురో చేసిన తప్పు కూడా మన వ్యవస్థ మొత్తాన్ని రెవెన్యూకే చుడతారు. అసలు రెవెన్యూ అంటేనే బదనాములకి బదనాం చేర్చుకోవటానికి స్పేస్ ఉన్న డిపార్ట్మెంట్ అది. ఎవరు దీని మీదైనా మనం గాజు ఉన్న భవంతి, ఎవరు రాయేసినా ఎటు నుంచి వచ్చి రాయి తగిలినా అది మన రెవెన్యూకే తగులుద్ది. మనం జాగ్రత్తగా ఉంటేనే తగులుద్ది. ఇక మరీ జాగ్రత్తగా లేకుండా ఏదన్నా చేస్తే, ఒకళ్ళు ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే మన వ్యవస్థ మొత్తము ఆ నింద మొయ్యాల్సి వస్తుంది.